హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక చక్కని టాటూని హ్యాపీగా వేసుకుందాము. అలాగే కృష్ణ శతకంలోని ఒక పద్యాన్ని కూడా మనం చెప్పుకుందాము. నందుని ముద్దుల పట్టిని మందరగిరిధరుని హరుని మాధవ విష్ణున్ సుందర రూపుని మునిగణ వందితు నిను దలతు భక్తవత్సల కృష్ణ. అతని నందుని యొక్క అదృష్టాన్ని తలుచుకుంటూ ఓ సుందర రూపుడైనటువంటి కృష్ణ మునులు చేత సేవింపబడేవాడా, సుందర రూపుడా, మనం ప్రేమించే వాళ్ళని మన కళ్ళకి సుందరంగానే కనబడతారు, అందంగానే కనబడతాడు. అలాగా ఓ సుందర రూపుడైనటువంటి శ్రీకృష్ణ మందరగిరి ధరుని హరుని, మందరగిరిని మోసినటువంటి వాడా అంటే ఒక రకంగా ఇది దశావతార వర్ణన కూడా. క్షీరసాగర మదనంలో మందరగిరిని కూర్మరూపుడై ధరించాడు కాబట్టి మందరగిరి ధరుని హరుని ఓ విష్ణుమూర్తి, నిన్ను నేను తలుచుకుంటున్నాను. నన్ను బ్రోవు, నన్ను కావుమయ్యా కృష్ణ. స్మరణ మాత్రం చేత మనకి పుణ్యలోకాలు సంప్రాప్తించేటటువంటి అవకాశం, ముక్తి మోక్షం లభించే మార్గం భగవన్నామస్మరణ. ఈ రకంగా చేసుకుంటూ భగవంతుని కొలుస్తూ మనం మన ధర్మాల్ని నిర్వర్తిద్దాం. మన జీవితానికి ఒక అర్థం పరమార్థం మనం మన వంతు కృషి చేసి పొందుదాం. తప్పకుండా మన బిడ్డలకు సంస్కారవంతమైన జీవితాన్ని అందిద్దాం. చూడ చక్కని బొమ్మలు. బొమ్మ అనేటప్పటికీ పిల్లలు సరదా పడతారు, నిజమైతే భయపడతారు అనుకోండి ఇలాంటివి చూసి. కానీ ఆ భయం కూడా పోతుంది ఇటువంటి చిత్రకళను అభ్యసిస్తే. చక్కటి చిత్రకళ పిల్లలకి తప్పక నేర్పించండి.
అలాగే సంగీత కళను కూడా నేర్పించండి. ఎన్ని వీలైతే అన్ని ఆర్ట్ కోర్సెస్ నేర్పించండి. విద్యతో పాటు ఇవి కూడా జీవితంలో నిలదొక్కుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ క్షణంలో ఏది ఉపయోగపడుతుందో పోనీ కనీసం మనశ్శాంతిని పొందడానికి చాలా అనుకూలమైనటువంటి కళలివి. తప్పక ప్రోత్సహించండి పిల్లల్ని. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ నాలెడ్జ్ ఆర్ట్? బాగుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకింట్లో బల్లి కనిపిస్తే భయపడరు పిల్లలు, చూసి సరదా పడతారు. లేకపోతే కనీసం భయపడరు. మనం తోలేసేదాకా గవ్వు గవ్వు టర్పరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.